గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానం వసులోకేన సర్వ విద్యానం దక్షిణామూర్తయే నమో నమః. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, గౌతమ్ బుద్ధుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలికి శతకోటి ఆత్మ నమస్కారాలు. అట్లా మహావతార ఫౌండేషన్ మా రంగనాథ్ సార్ గారికి, లలితా మేడం గారికి, సుమా మేడం గారికి, పారిజాత మేడం గారికి, మన జూమ్ సెక్షన్ లో ఉన్న అందరి మాస్టర్లకి ఆత్మ ప్రణామాలు. నమస్తే అండి. ఈరోజు సమగ్ర జీవన శైలిలో మన దేహంలో ఉన్నటువంటి పంచకోశాలు, పంచ ప్రాణాల గురించి టాపిక్ తీసుకుంటున్నాను. దాన్ని చెప్తున్నామండి. జీవాత్మ చుట్టూ అరలు అరలుగా ఉన్నటువంటి వీటిని కోశాలు అంటారు. కోశాలు 7 రకాలు ఉన్నాయి. దాంట్లో 5 మెయిన్ రకాలు. అన్నమయ కోశము, ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశాన్ని ఎథరిక్ బాడీ అంటారు, మానవ శక్తి క్షేత్రము అని కూడా అంటారు. నెక్స్ట్ 3వది మనోమయ కోశము, హాస్టల్ బాడీ అంటారు, మెంటల్ బాడీ అంటారు, సూక్ష్మ శరీరము అంటారు. ఇంకోటి విజ్ఞానమయ కోశం 4వది. 5వది వచ్చి ఆనందమయ కోశం అండి. నెక్స్ట్ దాంట్లో 6, 7 ఉన్నాయి. అవి అంత అవసరం లేదు. ఇప్పుడు మెయిన్ అవి 5 మాత్రము. విశ్వమయ కోశము, నిర్మాణమయ కోశం అనేది ఉంది. అవి 2 విశ్వానికి సంబంధించినవి కాబట్టి అదేం అవసరం లేదు. నెక్స్ట్ అన్నమయ కోశము అంటే రక్త మాంసాలు, నెక్స్ట్ ఎముకలు, అవయవాలు. అవి అవి అయితే ఏమి పని చేయవు. నెక్స్ట్ దానికి ఎగ్జాంపుల్ వచ్చి ట్యూబ్ కానీ, బల్బు, ఫ్యాన్ అట్లాంటివి ఏమున్నా కూడా అవి పని చేయాలంటే సప్లై కరెంట్ అనేది ఉంటేనే పని చేస్తుంది. అట్లా ఇవి కూడా దేహంలో ఇవన్నీ పని చేయాలంటే దీనికి ప్రాణమయ కోశము అనేది దాని కనెక్టివిటీ ఉంటుంది. దీనికి మధ్యలో 2,72,000 నాడులతో కనెక్టివిటీ అయితే ఉంటుంది. దాని ద్వారా ఇది పనిచేస్తూ వస్తుంది. అది కనెక్ట్ అవ్వడం వల్ల ఇవన్నీ పనిచేస్తాయి. లేకపోతే అవి ఈ సప్లై లేకపోతే ఇవి ఎట్లా పనిచేయవో ఇది కూడా ఆ మాదిరి ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు 2 కలిస్తే అవయవాలన్నీ పనిచేస్తాయి. ఎలక్ట్రిసిటీ అంటే ఆత్మశక్తి అని, దీన్ని నడిపేది పవర్ సోర్స్ కావచ్చు, పవర్ గ్రిడ్ అనొచ్చు, అట్లా దేనైనా చెప్పచ్చు. ఇక్కడ నుంచి ఒక ఇంచి లోపల ప్రాణమయ కోశం అనేది ఉంటుంది. దాని తర్వాత ఇంకొక అరలో మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం, అట్లా అరలుగా ఉంటుందండి. నెక్స్ట్ అన్నమయ కోశం, ప్రాణమయ కోశం 2 సమాంతరంగా ఉంటాయి. దీంట్లో ఇది అన్నమయ కోసం అనుకుని ఇది ప్రాణమయ కోసం అనుకుంటే దీనికి సమానంగా ఉంటుంది. ఇక్కడ బ్లాక్స్ అనేటివి ఉంటాయి. దీంట్లో ఇటువైపు ఒక సైడ్ బ్లాక్స్ ఉంటాయి, ఒక సైడ్ శరీరంది. దీంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్, ఈ బ్లాక్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. దీంట్లో బ్లాక్స్ అనేది పూర్వజన్మలో చెడు కర్మలు, కష్టాలు, దానివల్ల కష్ట నష్టాలు దానివల్ల వస్తాయి. దీంట్లో వచ్చి ఇదేదైనా పార్ట్స్, ఇవి ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయి అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా కూడా ఏదన్నా చేయాలంటే కూడా అలోపతి దగ్గర కానీ పోయినా, డాక్టర్ దగ్గర పోయినా కూడా ఏది ప్రాబ్లం ఉంటే అది కట్ చేస్తారు తప్ప అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. మళ్ళీ టెంపరీగా అది ఇంకో చోటికి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఏదన్నా ఇప్పుడు హార్ట్ అనుకోండి, బైపాస్ అంటారు, బైపాస్ చేస్తారు, మళ్ళీ కొద్ది రోజులు ప్రాబ్లం రావడము, అట్లా ఏదో ఒకటి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఉండదు. ప్రాణమయ కోశాన్ని శుద్ధి చేసుకుంటేనే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. ప్రాణమయ కోసం సొల్యూషన్ అనేది ధ్యానం వల్లనే క్లీన్ అవుతుంది. ధ్యానం చేయడం వల్ల ఈ మన చెడు ఆలోచనల వల్ల కూడా బ్లాక్స్ అనేది ఏర్పడతాయి. ఆ చెడు ఆలోచనలు మనము మెడిటేషన్ చేయడం అంటేనే ఆలోచనలు తగ్గించుకోవడము. ఆటోమేటిక్గా ఆలోచనలు తగ్గినాయంటే ఈ మొత్తము ఈ బ్లాక్స్ కొద్దిగా క్లియర్ అవుతా వస్తాయి. అప్పుడు శరీరంలో ఏ పార్ట్ అయినా కూడా బాగా పనిచేస్తూ వస్తుంది. ఆరోగ్యంగా ఉండేకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మెయిన్. నెక్స్ట్ ఇంకోటి మనోమయ కోసము. మనోమయ కోసం అంటే ఆలోచన తగ్గించుకోవడము, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడము. ఇది అట్లా చేస్తేనే ఇది ఆటోమేటిక్గా పనిచేస్తుంది. అదే ఆటోమేటిక్గా ధ్యానం, ప్రతిదానికి ధ్యానం లింక్ ఉంటుంది. ఆ ధ్యానం వల్లనే ఇది బాగా పనిచేయడానికి, మనోమయ కోసం బాగా పనిచేయడానికి ఇది అవుతుంది. నెక్స్ట్ విజ్ఞానమయ కోసము. విజ్ఞానమయ కోసం పెంచుకుంటూ పోవాలి. దానికి స్వాధ్యాయము, తీసుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచడము, అలా చేయడం వల్ల అది జరుగుతుంది. దాన్ని 3:2:1 అని పత్రిజీ గారు చెప్పినారు. 3 గంటల ధ్యానము, 2 గంటలు స్వాధ్యాయము, 1 గంట వచ్చి సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం మనకు క్లాసులోనే జరిగిపోతా ఉంది. ఇంకా చదివేది,
కనీసము 3 అవర్స్ లేకపోయినా కనీసం 2 అవర్స్ అన్న మార్నింగ్ ఈవినింగ్ అన్న ఖచ్చితంగా వస్తుంది. ధ్యానం అనేది చేస్తే ఆటోమేటిక్ మధ్యాహ్నం ఒకవేళ వీలు లేదు 10 నిమిషాలు 20 నిమిషాలు భోజనానికి ముందు చేసుకుంటే చాలా బాగుంటుంది. అది బాగా పనిచేస్తుంది. ఇంకా దాని తర్వాత ఆనందమయ కోసము, ఎన్లైట్మెంట్ అంటారు దీన్ని. ఇది పైవన్నీ బాగా పనిచేస్తే ఆటోమేటిక్గా ఇది కూడా పనిచేస్తుంది. దీనికి దేనైనా ధ్యానంతోనే లింక్. ప్రతిదీ మన దాంట్లో ధ్యానం గురించినే ఉంటుంది కాబట్టి ధ్యానం ఆల్రెడీ మనం అంతా ధ్యానంలో ఉన్నాం కాబట్టి ఈ ధ్యానం చేయడం వల్ల ఇవన్నీ బాగా పనిచేస్తే ప్రజ్వలంగా పనిచేస్తుంది ఆనందమయ కోసం. ఇది కోశాలు 5 కోశాలు. నెక్స్ట్ పంచప్రాణాలు అండి. పంచప్రాణాల్లో ఉదాహరణ పంచప్రాణాలు అంటే ప్రాణమయ కోశంలోనే 5 భాగాలుగా డివైడ్ చేశారు దాన్ని. ఉదాహరణ వాయువు అని ఒకటి, ప్రాణవాయువు అనేది, వ్యాన వాయువు, సమాన వాయువు, అపాన వాయువు, ఇట్లా 5 భాగాలుగా విభజించినారు. ఉదాహరణ వాయువు అంటే ముక్కు, నోరు, చెవులు, తలభాగము ఇదంతా కలిపి ఉదాహరణ వాయువుగా పార్టీషన్ అనుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ ప్రాణవాయువు, బొడ్డు నుంచి గొంతు వరకు, లంగ్స్, హార్ట్, ఇట్లా ఈ పార్ట్స్ అంతా కలిపి ప్రాణవాయువుగా చెప్తారు. నెక్స్ట్ సమాన వాయువు, జీర్ణాశయము, పొట్ట, జఠరాగ్ని, చిన్న ప్రేవులు, కిడ్నీస్, లివరు, ప్యాంక్రియాస్ ఇవన్నిటిని కలిపి సరైన రీతిలో కాపాడి సమాన వాయువు సమానంగా పనిచేసేలాగా తయారు చేస్తుంది. నెక్స్ట్ అపాన వాయువు, మూలాధారం నుంచి కింద కాలి వేళ్ల వరకు మిగతా అన్ని బాగా పనిచేయడానికి అపాన వాయువు అనేది పనిచేస్తుంది. ఈ అపాన వాయువు బాగా పనిచేయాలంటే అపాన ముద్ర, బాబా ముద్ర ఉంది కదండి, ఈ బాబా ముద్ర పెట్టుకుని ఒక 20 నిమిషాలు మార్నింగ్ ఈవినింగ్ అట్లా చేసినారంటే ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వ్యానవాయువు, ప్రాణశక్తి దేహం అంతా ప్రాణశక్తిని పాస్ చేస్తుంది. ఇది మెయిన్. ఈ 4 ఇది ఉండే దానివల్ల ఇది అన్నిటినీ సమానంగా బాగా నీట్గా చూడడానికి బాగా పనిచేస్తుంది. ఇదే అండి. నెక్స్ట్ ఈ క్యాలరీస్ గురించి కొద్దిగా చెప్పేది మేడం. ఇది ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ క్యాలరీస్, మనం తీసుకునే ఆహారము ఎట్లుంటుంది అంటే మార్నింగ్ లేవగానే టీ కాఫీలు తాగుతారు ఆల్మోస్ట్ చాలా మంది. దాని బదులు ఈ జ్యూసెస్ అట్లాంటివి తాగడం మంచిది. కషాయం కానీ తులసాకు అవి మామూలు చెప్తారు కదా, అవి 7 రోజులకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి, కొత్తిమీర, పుదీనా, తులసి అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం తీసుకోవడము. దాంట్లోకి ఇంకేదన్నా కూడా ఈ జ్యూసెస్, క్యారెట్, బీట్రూట్ అట్లా ఒక రోజు ఇది ఒక రోజు అది, ఆకుకూరలతో ఒకసారి, సొరకాయ అట్లా జ్యూసెస్ తాగడము చాలా బాగుంటుంది. ఈ క్యాలరీలు అనేది టీ కాఫీ తీసుకుంటే 100 నుంచి 150 క్యాలరీల వరకు వస్తుందండి. మనం తీసుకునే చిన్న గ్లాస్ అయితే 100 క్యాలరీలు వస్తుంది. ఇంకా పెద్దది తీసుకునే కొద్దీ పెరుగుతూ వస్తుంది. నెక్స్ట్ టిఫిన్ తీసుకునేది 500 నుంచి 700 క్యాలరీలు వస్తుంది. తర్వాత ఆఫ్టర్నూన్ మీల్స్ చేస్తాము, 1000 నుంచి 1500 క్యాలరీలు, అంటే తక్కువ తీసుకుంటే అంత మాత్రం. ఇంకా నాన్ వెజ్ అక్కడ తిన్నారంటే ఇంకా చెప్పనవసరం లేదు, 2000 2500 కూడా వెళ్ళిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ అని, టీ అని అదొక 200. నైట్ డిన్నర్ లైట్ గా తీసుకుంటే 500 వరకు వస్తుంది. ఇవి అప్రాక్స్ గా క్యాల్కులేట్ చేసి కూడా 2500 క్యాలరీలు వస్తాయి. మనం ప్రతిరోజు మనం కష్టపడి పని చేసేది కంటే ఎక్కువ క్యాలరీలు ఖర్చు. మనం కష్టపడి పని చేసేది ఉండదు కాబట్టి గంటకు 100 నుంచి 120 క్యాలరీలు మాత్రమే ఖర్చు అవుతుంది మేల్కొని ఉన్నప్పుడు. 16 గంటలు, ఒక 8 గంటలు పడుకుందామంటే ఒక 8 గంటలో 6 గంటలో పడుకుంటాము. ఆ పడుకున్న టైంలో 70 క్యాలరీలు మాత్రమే ఖర్చు అవుతుంది. మనం లైట్ గా తీసుకుంటే 2500 క్యాలరీలు అవుతా ఉంది. ఇవి ఖర్చు అవడానికి 16 గంటలు వర్క్ చేస్తే కూడా 1920 క్యాలరీలు. నెక్స్ట్ నిద్రపోయే టైం ఒక 6 గంటలు 8 గంటలు పెట్టుకుంటే ఒక 500 క్యాలరీలు. అంతా కలిపితే కూడా 2400 క్యాలరీలు అవుతుంది. అంత మనం తక్కువ తీసుకుంటే ఆహారము ఆడికాడికి సరిపోతుంది. మనం తీసుకునే ఆహారమే కొంచెం ఎక్కువ తీసుకోవడము అట్లా తీసుకుంటే ఆటోమేటిక్ గా అది మిగులు అవుతుంది. ఫ్యాట్ అవడానికి, లావు పెరగడానికి అట్లా ఆస్కారం ఉంటుంది. నైట్ తీసుకునే డిన్నర్ కూడా సాయంత్రం 7 లోపల తీసుకుంటే కొంచెము బాగుంటుంది. మనం పడుకునే కొద్దికి 10-10:30 అయిపోతుంది, అరిగిపోతుంది. మనం తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోతుంది. నెక్స్ట్ నైట్ లో పడుకుంటే కన్నా మన కొవ్వుల్లో ఏదన్నా ఉంటే అది కరుగుతా వస్తుంది. ఈ 70-80 క్యాలరీలు కావాల్సింది పూర్తిగా ఈ 5-6 గంటలు దాంట్లో ఉండే కొవ్వు కరుగుతుంది. కొంచెము ఫ్యాట్ తగ్గడానికి బాగా ఆస్కారం ఉంటుందండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మహావతార్ ఫౌండేషన్ రంగనాథ్ సార్కి, లలిత మేడంకు, సుమా మేడంకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు పంచకోశాలు, పంచప్రాణాలు
అలాగే క్యాలరీస్ గురించి. మీది ఈవేళ ఫస్ట్ క్లాసు, వచ్చినప్పటి నుంచి ఇది ఫస్ట్ డే 1 క్లాస్ అనుకుంటా నేను. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేనైతే ఎప్పుడు ఇక్కడ చెప్పిందే కూడా మేడం, ఆ ఇట్లా ఏం చెప్పను. కొత్తదనము అనేది కనపడకుండా చాలా నీట్గా చెప్పారు సార్. గుడ్. చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.